Hey guys, welcome to my YouTube channel. Oh Madhu, this is Madhu Sadnapu. నేను ఇంతవరకు ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేదన్నమాట. వ్లాగ్స్ నా ఛానల్లో ఇదే ఫస్ట్ వ్లాగ్ కావచ్చు. నేను ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే కాలేజ్కి వెళ్తున్నానని చెప్పడానికి. ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటే డైలీ అందరూ నేను ఖాళీ ఉండి అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నారు. కాదు, నేను డిగ్రీ చదువుతూ ఈ వీడియోస్ కూడా మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6:30, 7 o'clock అయితే నేను లేస్తాను కాలేజ్కి రెడీ అవ్వడానికి. నార్మల్గా మా చిన్నకి ఇంట్లో ఉందంటే నాకు ఇన్ని ఆప్షన్స్ ఉండవు అనమాట. పాత డ్రెస్లే వేసుకోమంటుంది, కానీ నేను మాత్రం కొత్త డ్రెస్సులు వేసుకోవాలని రోజు గొడవ అనమాట. ఇంకా ఈరోజు అయితే మా అమ్మ ఎస్టర్డేనే ఆ డ్రెస్ అయితే వాష్ చేసి పెట్టింది అనమాట, కొత్తదని. మా పెద్దకు పంపించింది అనమాట. ఇది ప్రేమతో మళ్ళీ దీని లింక్స్ ఏమన్నా అడుగుతారేమో అని నేను ముందే చెప్తున్నాను. ఇలా ఇక రెడీ అయ్యే టైంలో నా దగ్గర ఉన్న బాక్సెస్ అన్నీ ఒకసారి ఓపెన్ చేసుకొని కళ్ళారా చూసుకుంటాను అనమాట. కానీ అందులో ఉన్నది ఒక్కటి కూడా నేను కాలేజ్కి వేసుకెళ్ళను. నా దగ్గర ఉన్న బాక్సెస్, జ్యువెలరీ, యాక్సెసరీస్ అవన్నీ అయితే నేను మీకు చూపిస్తాను ఒకసారి వీడియోలో. ఒక ఫ్యాన్సీ స్టోరే పెట్టచ్చు అనమాట. కానీ నేను ఎప్పుడు వేసుకెళ్ళనవే వేసుకెళ్తాను అనమాట. అదేంటో మరి చూడటం సాటిస్ఫాక్షన్ ఏమో నాకు అర్థం కాదు. ఇంకా నేనైతే ఇయర్ రింగ్స్ అవన్నీ అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను నార్మల్గా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంటున్నాను మీషోలోనే. 65, 70 అలా ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, నేను అలా తక్కువ ఆఫర్లో ఉన్నప్పుడు నేను మీకు వీడియో చేసి పెడతాను అనమాట యూట్యూబ్లో. అప్పుడు మీరు కూడా తీసుకోండి. ఇక నేను ఫేస్కి అలా అయితే ఏమీ అప్లై చేసుకోను అనమాట. జస్ట్ సన్ స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ఇలా ఏదో ఒకటి అప్లై చేసుకుంటాను అనమాట. ఇంకా సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీనే ఫేస్కి. తర్వాత బొట్టు, లిప్ బామ్, అంతే. ఇంతకు మించి అయితే ఏం ఉండవు అనమాట. లిప్ బామ్ అయితే నేను ఈవా యూస్ చేస్తాను. ఈవా చాలా బాగుంటుంది. ఇక మొత్తానికి ఈ ఈవా, ఈ మాయిశ్చరైజర్ ఇవన్నీ పక్కన పెడితే నేను అసలు ఈరోజు వ్లాగ్ ఎందుకు పోస్ట్ చేయాలనుకున్నానంటే, నార్మల్గా కొంతమంది ఖచ్చితంగా అనుకుంటుంటారు నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే నాకు ఇంకా ఇదే పనేమో అని. ఇది కాకుండా నాకు ఇంకా చాలా పనులు కూడా ఉన్నాయి. నేను అవి కూడా అప్కమింగ్ వీడియోస్లలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయ్యి 8 o'clock కల్లా కాలేజ్కి వెళ్ళాలన్నమాట. ఇలా కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి మేము ఏదైనా వీడియోస్ అలా సెర్చ్ చేసుకొని షార్ట్ వీడియోస్ అలా చేస్తాము. ఇంకా లాంగ్ వీడియోస్కి కూడా ఏదైనా చేయాలంటే సండేస్ అలా చూసుకొని చేస్తామన్నమాట. జస్ట్ ఈ వీడియోస్ చేసి అప్లోడ్ చేసేదే మా పని కాదు. ఇలా కాలేజ్కి వెళ్ళేవి అలా కూడా పనులు ఉంటాయని నేను ఈరోజు వ్లాగ్ చేసి చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ నేనైతే ఫ్రూట్సే తింటాను అనమాట. ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ అలా తింటారనమాట. కొంచెం ఈ సమ్మర్లోనే మనం వెయిట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను ఇంకా సమ్మర్లో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని షార్ట్ వీడియోస్లలో కూడా నేను మకానా రెసిపీస్ అలాంటివి అప్లోడ్ చేస్తాను అనమాట. అవన్నీ నేను జస్ట్ వీడియోస్ కోసం అప్లోడ్ చేయలేదు. నేను డైలీ బ్రేక్ఫాస్ట్కి అలాంటివి తింటాను అనమాట. అందుకే నేను ఇంకా నేను తినేది కూడా షేర్ చేద్దామని నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఇక్కడైతే ఈరోజు నేను గువా తింటున్నాను అనమాట, జామ పండు. ఇక అదొకటైతే తినేసి కాలేజ్కి వెళ్ళిపోవటమే. నార్మల్గా అయితే అప్పుడప్పుడు మా అమ్మ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తుంది అనమాట. నేనే ఇంకా ఈ మధ్య వద్దులే అని చెప్పాను. నా ఒక్కదానికోసం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి తను చేయాలంటే తనకు కూడా కష్టమే కదా. అందుకే ఇంకా నేను ఫ్రూట్సే తింటున్నాను అనమాట డైలీ మార్నింగ్. ఇలా ఎర్లీ మార్నింగ్ ఏది తినబుద్ధి కూడా అవ్వదు. 8 o'clock అంటే ఇంకా మరీ కష్టం కదా. 9, 9:30 కల్లా అయితే తినొచ్చు. ఇక అందుకే నేను ఫ్రూట్సే బెస్ట్ అనుకున్నాను. ఎక్కువ కూడా తినలేము కదా ఫ్రూట్స్ అయితే. అందుకే నేను ఇంకా కొంచెం తినొచ్చు, లైట్గా ఉంటుందని. ఇక నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. కాలేజ్కి వెళ్తే కూడా నా ఫ్రెండ్స్ నా వీడియోసే చూస్తున్నారు అనమాట. నా అదృష్టం ఏంటంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నా వీడియోస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళ వల్లనే నేను ఇంకా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇక మేమైతే క్లాస్ జరుగుతుంటే మధ్యలోనే చిప్స్ అయితే తినేస్తున్నాం అనమాట, నేను నా ఫ్రెండ్. ఇలాంటివన్నీ క్లాస్లలో కామన్ కదా. ఇక తర్వాత అయితే లంచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. నార్మల్గా అయితే మా క్లాస్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది. ఆ రోజు ఏదో ఎక్స్ట్రా క్లాస్ ఉంది అని అంటే ఇంకా లంచ్ బయట చేద్దామని ప్లాన్ చేసుకున్నాం నేను నా ఫ్రెండ్. తినే అనమాట, నా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది. ఇక తర్వాత అయితే మేము బటర్ నాన్, అందులో పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాం అనమాట. ఇక తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం అనుకొని ఇంకా అందులో మష్రూమ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. ఆ రోజు మేము నాన్ వెజ్ తినమని ఇంకా అన్ని వెజ్లోనే తీసుకున్నాం అనమాట. ఇక తర్వాత ఫైనల్ టచ్కి ఐస్ క్రీమ్ లేకపోతే ఎలా అని నా బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ అనమాట. ఇంకా బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇద్దరమే కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట ఫుడ్ అంతా. లంచ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేసి క్లాస్ లేదు అని చెప్పింది. ఇంకెవరిదాన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా తిన్న తర్వాత. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే తక్కువ ఉన్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.